చదువు కేవలం అక్షరాలు నేర్పుతున్నాడు, బతికేది నేర్పలేరు. బతికేది నేర్పగలిగినప్పుడు తప్పకుండా వాడికి జీవనాధారం కలుగుతుంది. ఒక మెకానికల్ ఇంజనీరు గ్రామంలో కూడా మెకానికల్ ఇంజనీర్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టుకోవద్దు? ఓకే, అది లేదు కదా. కేవలం పుస్తకాలు మాత్రం చదువుకుంటే కాదు, దానికి నిజ జీవితానికి అవసరమయ్యేటువంటి యొక్క వనరులు సమకూర్చి ప్రభుత్వం ఇచ్చినప్పుడు వాడు బతకగలుగుతాడు. ఇక నిరుద్యోగం ఎక్కడిది? ఓకే, ఇప్పుడు చైనాలో నిరుద్యోగం ఉందా? లేదు కదా. చదువుకుంటున్న డిగ్రీ చదువుకున్నవాడు కూడా ఓన్గా ఇంట్లో కాటేజ్ ఇండస్ట్రీ పెట్టుకొని పని చేస్తాడు. ఇప్పుడు ఇంత మన సెల్ ఫోన్లో సిమ్ కార్డు ఉంటుంది, సెల్ ఫోన్లో అనేక చిన్న చిన్న ఇవి ఉంటాయి, మైక్రో లెవెల్ ఉన్నట్టు, అవి ఉత్పత్తి చేస్తారు అక్కడ. ఇక్కడెక్కడ లేదు కదా. మరి చదువు ఎందుకు అడ్డమవుతుంది? చదువు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి తన సొంతంగా కాళ్ళ మీద నిలబడడానికి వనరులు ఉన్నాయనుకో, నిరుద్యోగుడు ఎందుకు అవుతాడు? నిరుద్యోగుడు అంటే కేవలం పుస్తకాలు పట్టుకొని ఉండేటువంటి వాడు నిరుద్యోగి అవుతాడు. ఏదో ఒక పని చేసుకోవాలంటారు. 100% చేసుకోవాలి, 100%. ఇది దేశం, భారతదేశం చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఇది. ఇవాళ భారతదేశంలో ఎందుకు విదేశీ కంపెనీలు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ మార్కెట్ అమ్మకాలు ఎక్కువడా. మరి అదే అమ్మకాలు మన భారతీయుడు చదువుకున్న విద్యార్థి చేయొచ్చు కదా. దానికి తగిన వాతావరణం కల్పించలేదు కాబట్టే నిరుద్యోగం అయింది. ప్రభుత్వాల విజన్ ఉండాలి, ఆ విజన్ ప్రభుత్వాలకు లేదు. ఎందుకు లేదంటే బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఏడ బాగుపడితే మన మాట ఇంటోడో లేడు అని. ఆర్థిక వనరులు కనుక బీసీలకు కలిగినాయి అనుకోండి, వాడి మాట ఎందుకు వింటారు? కాబట్టి ఇది కావాల్సుకొనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క అన్నిటిని కూడా నాశనం చేసినారు. రైట్. ఇప్పుడు దశాబ్దాల నుంచి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు, జాజుల శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలామంది బీసీల కోసం చేస్తున్నారు, కానీ ఎక్కడ పెద్ద ప్రోగ్రెస్ ఉన్నట్టు కనబడట్లా. ఎందుకంటారు? ఏంటి ప్రాబ్లం? తల్లికి 2 అన్నదమ్ములు ఉంటారు, 2 కొడుకులు ఉంటారు, 4 కొడుకులు, 4 ఒక తీరు ఉండరు. వాడు బాగా చురుకు ఉంటాడు, వాడు పొడుగు ఉంటాడు, వాడు పొట్టిగా ఉంటాడు, వాడు లావు ఉంటాడు, బాగా ఉంటాడు. వాళ్ళు ఆ రకంగా ఆలోచన చేసుకుంటూ వాళ్ళకున్న దాంట్లో, వాళ్ళకున్న వనరులలో, వాళ్ళకున్న వసతులలో, వాళ్ళకున్న ఆలోచనలో వాళ్ళు పని చేస్తున్నారు. అంటే ఫెయిల్యూర్ అనండి నేను, వాళ్ళు అంతవరకే ఆలోచన చేసి ఉండొచ్చు, రేపు చేస్తారేమో. వాడు పరిగెత్తుతున్నప్పుడు ఇంకో పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాడు, ఆ పరిగెత్తించేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఓకే. అంటే ఈ బీసీ సంఘాలన్నింటినీ ఒక్క తాటి మీద 100% తీసుకొస్తాం మన ఆలోచన సాధన. ఆ నమ్మకం కటకం నరసింహరావు మీద అందరికి ఉన్నది. కటకం నరసింహరావు ఆ బాధ్యత తీసుకుంటాడు. రైట్. మీరు ఎప్పుడు ఈ బీసీ అనే ఆలోచన మీకు ఎప్పటి నుంచి వచ్చింది? ఎందుకంటే మీ నేపథ్యం చెప్పాలి. మీరు ఎప్పటి అయోధ్య ఉద్యమం నాటి నుంచి ఉన్న వ్యక్తి మీరు, అంటే మీ ఆలోచనలన్నీ వేరువేరుగా ఉన్నాయి. సో ఎప్పుడైతే బహుశా దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళతో కలిసిన తర్వాతనా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీలో ఈ ఆలోచన? చిన్నప్పటి నుంచి కూడా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. ఓకే. నేను బస్తీలో చదువుకుంటప్పుడు 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి చదువుతప్పుడు అంటే వినాయక చవితి కూడా మనిషిలో ఆ యొక్క సృజనాత్మకతను సృష్టిస్తుంది, ఆ సామాజిక చైతన్యాన్ని కలిగిస్తుంది. నాకు వినాయకుడే ఆదర్శం. 5వ తరగతి ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి సమాజంలో ఏదో చేయాలి, మట్టితో వినాయకుని చేసుకొని మళ్ళీ పడిపోతే మళ్ళీ చేసి, మళ్ళీ పడిపోతే మన చేసి, ఆ రకంగా మనము సమాజ హితం కోసం పనిచేసిన వాళ్ళం. కాబట్టి సామాజిక స్పృహ ఉంది. రెండోది ఏంది, బస్తీలో చాలామంది అన్ని కులాల వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ కులం అంటే తెలియదు మనకి, కానీ అన్ని కులాల్లో చాకలి వాళ్ళు, మంగళ వాళ్ళు, గౌడ్స్, యాదవులు, ముదిరాజులు, మున్నూరు కాపులు, కుమ్మర్లు, కమ్మర్లు, కంసారీలు, కంచర్లు ఇట్లా ఉండేవాళ్ళు. అందరి ఇళ్లలో వెళ్ళేవాడిని. ఓకే. దాంతోపాటు అందరినీ సమానంగా చూసేటువంటి నైజం నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది. చిన్నప్పటి నుంచి. రైట్. మేము కిరాయి ఇంట్లో ఉన్నా మా ఇంటి ముంగట అందరు ఉండేవాళ్ళు. అంతే, సమాజ నిర్మాణం అందరూ కూర్చునేవాళ్ళు, అందరం కలిసి ఉన్నాం. కులము, మతము, వర్గము ఏమి లేదు, ఉండేది కాదు, అందరు సమానం. ఈరోజు కూడా మా ఇంట్లో అట్లనే ఉంటుంది. అంటే ఈ ఆలోచన ఎప్పుడు మీకు, అంటే ఏదైనా సంఘటన ఉందా? అంటే ఆర్ఎస్ఎస్లో యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు ఈ అందరినీ సరిగ్గా చూసేటువంటి గుణం ఏదైతుందో నేను అందరినీ పట్టుకొచ్చేవాళ్ళు. ఓకే. అక్కడ నుంచే స్టార్ట్ అయ్యింది. ఓకే. అంతేనా? మీరు కూడా ఆ పదవి రాలేదని ఈ పనిలోకి దిగారా? అంటే ఎమ్మెల్యే అవ్వలేదనో, ఎమ్మెల్యే పదవి రాలేదు, ఎందుకంటే మీరు చేసిన కష్టాలకి నిజం చెప్పాలంటే హానెస్ట్గా మీకు ఈ పాటికి ఎమ్మెల్యేనో మినిస్టర్ అన్న అయి ఉండాలి. నాకు రాజకీయంగా అవగాహన లేదు. ఫస్ట్
రాజకీయంగా ఎదగాలనే కోరిక లేదు. ఓకే. 2000 ఎంతసేపు ఉద్యమమే. 2001 దాకా ఐఎమ్ ఏ ఫైటర్, ఓకే. కొట్లాడినా. రైట్. సూపర్. 2001 నుంచే రాజకీయాల్లో పోవాలి, ఉండాలి. నేను అనుకుంటే ఎప్పుడో అదే అంటున్నా. 85లోనే నేను 86లో కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చినాయి హైదరాబాద్. చంద్రబాబు నాయుడు వచ్చి నా భుజం తట్టి నిలబడమని చెప్పిండు. నేను నిలబడకుంటే వేరే వాళ్ళకి ఇప్పించిన. అది లేదు, ఆకాంక్ష లేకుండా. ఓకే. మీకు రాజకీయ ఆలోచన లేదు. మా ఇంట్లో ఆల్రెడీ అప్పటికి మా ఇంట్లో ఎమ్మెల్యే పెద్ద అదే అంటున్నా, టైగర్ ప్రముఖమైనటువంటి వ్యక్తి, రాజకీయ వ్యక్తి ఉన్నప్పుడు కూడా నాకు లేదు. సేవనే, ఇది చేస్తే సేవ చాలు అనేటువంటి దాంట్లో ఉన్నాం. ఓకే. లేకపోతే ఇప్పుడు ఎక్కడో. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం విషయం తీసుకున్నా, మీరు మన దేవేంద్ర గౌడ్తో కలిసి గోదావరి జల సాధన ఉద్యమం కూడా చేశారు మీరు. అయినా మీరు 92లో నాకు కాసాని జ్ఞానేశ్వర్ గారు పెట్టినటువంటి 93 కులాల ఏదైతే పెట్టిందో అప్పుడు కార్యకర్తగా నేను విన్నాను. ఓకే. నాకు అప్పటి వరకు ఈ పూలే, అంబేద్కర్ ఇవెవరు తెలియదు నాకు. ఓకే. నాకు తెలిసిందల్లా ఒకటే ఏంటంటే అందరూ ఒకటే, అందరూ అన్ని కులం అనేది నాకు తెలియదు వాస్తవం. సో అందరూ ఒకటే అనే దాంట్లో ఉన్నాను. ఎప్పుడైతే ఆ దాంట్లో పోయి కార్యకర్తలాగా వింటూ ఉన్నాను, అప్పుడు పుస్తకాలు చదవడం, ఇదే సమాజంలో ఇట్లున్నదా, ఈ కులం ఇదా, ఈ కులం ఇదా చేసిన తర్వాత అప్పటి నుంచి సామాజిక స్పృహ కలిగింది నాకు. అంటే కులాలు, ఈ పలానా వాళ్ళు ఇది కులం వృత్తి చేస్తారు, ఇట్లా అది క్రమే అయిపోయి డెవలప్ అవుతూ 2001 టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్లో రాష్ట్ర కార్యదర్శిగా ఈ బీసీ దానికి సంబంధించి పాలసీ తయారు చేసేటువంటి దానికి నన్ను కన్వీనర్ చేశారు. బీసీ కులాలన్నిటిని కూడా సమీకరించి వాళ్ళందరితో మాట్లాడి ఒక పాలసీ పేపర్ తయారు చేయమని నాకు ఇచ్చినారు కేసీఆర్, నరేంద్ర గారు. అప్పటి నుంచి ఇంకెక్కువ అదే భావనతో నేను అట్లా నాకు వేరే ఎవరు వ్యతిరేకం కాదు. నాకు అందరికంటే ఎక్కువ రెడ్లు, బ్రాహ్మణ్స్, వెల్మాస్ చాలా ప్రముఖమైనటువంటి స్నేహపూర్వకంగా ఉంటారు. నన్ను ఎవరు అసలు వాస్తవంగా బీసీ కూడా అనుకోరు. కాబట్టి ఆ భావన లేదు. అన్యాయం అన్యాయమే, స్నేహితం. అన్యాయం కోసం దేనికైనా ఎంతవరకైనా వెళ్తాం, న్యాయం సాధించడానికి. ఇప్పుడు సడన్గా ఈ జాతర ఆలోచన ఎందుకు వచ్చినాయి? ఈ 19వ తారీఖు ఏమన్నా ప్రత్యేకత ఉందా ఏంటి? ఈరోజు మన ఆలోచన సాధన సమితి పెట్టి 1 సంవత్సరం. మొదటి వార్షికోత్సవం. గత సంవత్సరం 2025 ఏప్రిల్ 15 నాడు ఇదే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మన ఆలోచన సాధన సమితి ఆవిర్భవించబడింది. వెరీ నైస్. ఓకే. దానికి 1 సంవత్సరం అయింది. 15వ తారీఖు చేయాలి. 15వ తారీఖు వీలు లేదు కాబట్టి అది వర్కింగ్ డే కానీ ఇంకోటి కానీ కొంత ఉన్నటువంటి వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి 19 నాడు అంటే ఆవిర్భావ దినోత్సవం, మొదటి ఆవిర్భావ దినోత్సవం. దీన్ని ఉత్తగా ఎందుకు చేయాలి, ట్విస్ట్ చేయాలి, ఇది కొద్దిగా మనం ఈ సమాజంని గిచ్చాలి, కొద్దిగా కదిలించాలి అనే ఉద్దేశంతో బీసీ జనజాగరణ జాతర. మీలాగానే చాలామంది అడిగారు జాతర ఏంది అని. జాతర ఏంటంటే మనం శక్తివంతులం కావాలంటే జాతరకి రావాలి. మామూలుగా బీసీ గర్జన, సింహ గర్జన అట్లా ఉంటాయి. అట్లా 34 పేర్లు వచ్చినాయి. మా కమిటీలో అడిగితే మా కళ్యాణ్ లాంటి వాళ్ళు, మా గౌరవ అధ్యక్షులు చాలామంది 34 మంది రాసిచ్చిండ్రు. ఇట్లనే మహాసభ అని, గర్జన అని, ఆత్మీయ సమ్మేళనం అని. నేను ఇది ఏది కూడా మెసేజ్ పోదు సమాజానికి, మనం ఇది పెట్టాలి. ఒక జాతర. ఏం జాతర అంటే ఇది బీసీల జాతర. ఎందుకోసం అంటే మన కోసం. ఎవరి కోసం అంటే మన పిల్లల కోసం.